రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ఇది ఒక కరువుకి అడ్డా, అదేవిధంగా ఆధిపత్యానికి ఒక గడ్డ అని కూడా చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కూడా జయచంద్రారెడ్డిని ఖరారు చేస్తూ ఆ పార్టీ ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం జాబితా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి 6 మండలాల్లో కలిగి తిరుగుతూ టీడీపీ కార్యకర్తలనే కాకుండా అవతల వ్యక్తులను కూడా పార్టీలోకి స్వాగతిస్తూనే అసంతృప్తి పనులను బుజ్జగించుకుంటూ ముందుకు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఏ విధంగా ఉంది తంబలపల్లి నియోజకవర్గం? ఆయన శాసనసభ్యుడిగా మొదటిసారి పోటీలో నిల్చుంటున్నటువంటి నేపథ్యంలోనే క్రియాశీలకమైనటువంటి రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? మనతో మాట్లాడడానికి జయచంద్రారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొదటిగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది సార్? అనుకోకుండా రావడం జరిగిందా రాజకీయాల్లోకి, లేదా ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందు నుంచి ప్రిపేర్ అవుతూ, అంటే ఈ పలానా టైంకి ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి? అలా అనుకోకుండా ఏం కాదు. యాక్చువల్గా అయితే ఇది ఒక 20 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాను. అది ఈరోజు ఆ రోజు కాదు. నేను నా ఇంజనీరింగ్ 99 అయిపోయినప్పటి నుంచి మా నియోజకవర్గంలో అప్పటి వరకు చదువుల్లో ఉన్నాను కాబట్టి ఎంత ఇక్కడ రైతులు చదివించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, చదువుల కోసం పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కన్నులారా చూసినోడిని, అది అనుభవించినోడిని. దాని తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఈ లాస్ట్ 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కూడా ప్రతి సంవత్సరం గమనిస్తున్నాం ఏం జరుగుతుంది మన నియోజకవర్గంలో, ఏం జరుగుతుంది, మనం ఏమి చేయలేమా, మనం ఎంతవరకు ఈ నియోజకవర్గాన్ని చేయగలమనే ఒక ప్రణాళికతో చిన్న మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ కెరీర్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి బిజినెస్లోకి వచ్చి ఒక ఫైనాన్షియల్గా మనం ఫ్యామిలీని సెటిల్ చేసినాక సరే ఇంకా వెళ్ళి మనం దీన్ని నియోజకవర్గాన్ని మన చేతనైంది మనం చేసుకుందాం. ఎందుకంటే గత 15-20 ఏళ్ళుగా పాలించిన ఏ పాలకునికి కూడా నియోజకవర్గం మీద పట్టు లేదు. నియోజకవర్గం నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఏముందో కూడా తెలియదు. దానివల్ల ఏం చేస్తానంటే వాళ్ళ అవగాహన లోపంతో కాన్స్టిట్యున్సీకి ఏం కావాలనేది మర్చిపోయి వాళ్ళకి తోచింది చేసుకుంటూ పోయినారు. మీరు విన్నారు ఇంతవరకు కరువు కాటకాలకు గడ్డ అని. నిజమే, పాలకుడు అనేవానికి ఎవరికైనా విజన్ ఉండాల. ఈ బుద్ధి ఏదైనా ఒకటి బిజినెస్ కావచ్చు, మనం చదువు కావచ్చు, చదువుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఏమొస్తుందని మనం ముందే ఏది ఇంపార్టెంట్ అని చదువుతాము, ఎగ్జామ్ రాస్తాము, పాస్ అవుతాము. అదేవిధంగా బిజినెస్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ చేస్తే మార్కెట్లో ఈ బుద్ధి మార్కెట్ డిమాండ్ ఏమి, మార్కెట్లో ఏది ఈరోజు డిమాండ్ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ను చేసి మార్కెట్లోకి పంపిస్తే బిజినెస్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషను, ఒక ఎస్టిమేషను, ఒక ఇది ఫిక్స్ చేసుకొని చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గం ప్రతిసారి మేము చిన్నప్పటి నుంచి వింటానే మాట, మాది అనంతపూర్కి దగ్గరగా ఉంటుంది, కరువు ఉంటుంది, చిత్తూరు జిల్లాకు లాస్ట్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో బాగుండేటివి మదనపల్లి నుంచి అవతల అన్ని నియోజకవర్గాలు, మదనపల్లి నుంచి వాళ్ళకు వాటర్ ఉంటుంది, క్లైమేట్ బాగుంటుంది, పంటలు బాగా వస్తాయి, వాళ్ళు బాగానే ఉంటుంది. మాది కరువు అనంతపురం దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ పంటలు సరిగా రావు, వర్షాధారం మీద ఆధారపడి ఉంటాము, నీళ్లు లేవు మాకు. దీనివల్ల కరువులు వస్తాయి. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు పాలకులు. దానివల్ల కరువు అట్లా పెరుగుతా తమ్మలపల్లి అనేది కరువుకు అడ్డాగా మారిపోయింది. నిజంగా అయితే తమ్మలపల్లి నియోజకవర్గం చాలా ధనిక నియోజకవర్గం. ఎందుకంటే మాది వైశాల్యంలో పెద్దది, అంటే ఏరియా వైడ్ పెద్దది. రెండోది నీళ్లు పుష్కలంగా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. ఆకుమానగుట్ట కావచ్చు, పెద్దేరు ప్రాజెక్టు కావచ్చు, చిన్నేరు ప్రాజెక్టు కావచ్చు, వ్యాసరాయి చెరువు కావచ్చు, పీటీఎం చెరువు కావచ్చు, మనకు రంగసముద్రం చెరువు కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు. వాటిల్లో నీళ్లు ఉన్నాయంటే మాకు ఎక్కడ కూడా ఇక్కడున్న వాటర్లో, ఇక్కడున్న భూముల్లో 500 నుంచి 600 అడుగుల లోపల నీళ్లు లభిస్తాయి. తద్వారా మనకున్న ఈ డ్రై ల్యాండ్స్ని మనము వ్యవసాయం వైపు కానీ పండ్ల తోటల వైపు కానీ మళ్ళించి ధనికంగా చేయొచ్చు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు.
రెండోది హంద్రీనివా కాలువ. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు హంద్రీనివా కాలువ ఇక్కడి నుంచి కుప్పం దాకా చేసినారు. దాని ద్వారా చిన్న కాలువలు ఉన్నాయి. ఆ చిన్న కాలువలు చేస్తే చిన్న కుంటకు కూడా, చిన్న చెరువు, ఇప్పుడు నేను చెప్పిన పెద్ద చెరువులే కాకుండా చిన్న కుంటకు చిన్న చెరువుకు కూడా నీళ్ళు అందిస్తే తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, మనం పంటలు పండించుకునేకి అనువుగా ఉంటుంది. ఇది జరగడం లేదు. ఇట్లాంటి ప్రణాళికలన్నీ చెప్పి నేను చెప్తున్నది. ఇప్పుడు 15 ఏళ్ళు, గత 15-20 ఏళ్ళుగా చేసినది వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకోపోయినారు, ఒక విజన్ లేకుండా పోయినారు. రెండోది, ఈ గత 5 ఏళ్ళుగా ఏమయ్యా అంటే ఇది ఇంకా దురదృష్టకరం. ఏమంటే ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే మా వాళ్ళంతా ఏమి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక అవకాశం ఇస్తే నేనేదో చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన ఎవరిని నిలబెట్టినా కూడా మా ఊరోడా, పక్క ఊరోడా, పక్క నియోజకవర్గమోడా, లేకపోతే ఇంకొక రాష్ట్రమోడా అనేది కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మనం ఓటేయాలని 47,000 ఓట్లతో ఈ ద్వారనాథ్ రెడ్డి గెలిపించినారు. అది ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఒక ఎంపీ వాళ్ళ చిన్నాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచి పొజిషన్లో సీఎం తర్వాత సీఎం అంతటోళ్ళు అవుతారు, మా నియోజకవర్గాన్ని ఈ కరువు కాటకాల నుంచి బయట తీసుకొస్తారు అనే ఒక ఆశతో 47,000 ఓట్లతో వాళ్ళని గెలిపించినారు. గెలిపిస్తే వాళ్ళు చేసింది ఏమయ్యా ఈ 5 ఏళ్ళలో అంటే ప్రతి చిన్న పిల్లని అడిగినా చెప్తారు. ఏడ చూసినా డీకేటీ ల్యాండ్లను కబ్జాలు చేయడం, ఈ ఒక ఊర్లో అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళను 2 కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేదంటే ఒక ఇంట్లో ఉండే అన్నదమ్మునికి ఇద్దరికి రంపు పెట్టడం, వాళ్ళ భూముల్లో హైవేలకు ఉండేటివి విలువైన భూముల్ని ఏదో ఒకటి రెవెన్యూ ఆఫీసులో సృష్టించి వాళ్ళే సాల్వ్ చేసి ఆ భూముల్లో వాళ్ళు లాక్కోవడం. ఈ విధంగా దాదాపు ఒక 2,000 ఎకరాల పైన భూ కబ్జాకు గురైంది. అవన్నీ ఫ్యామిలీలు ఇది 80-90% వ్యవసాయం మీద ఆధారపడి మానవ మర్యాదల మీద ఆధారపడే నియోజకవర్గంలో కేసులు భయపెట్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేసి భయభ్రాంతులకు గురి చేసి భూ కబ్జాలు చేసుకొని ఈ శాండ్ను అనుమతికి మించి ఈ పొద్దు ఒక పాపాగ్ని రివర్లో ఒక 1000 క్యూబిక్ మీటర్లు తీసుకోమని చెప్పి మైనింగ్ ఇస్తారు. ఎక్కడైనా ఉంటుంది మైనింగ్ అనేది, మేము దానికి తప్పు పట్టాం. మైనింగ్ నీకు 1000 ఇమ్మంటే నువ్వు 10,000 ఇస్తాను అంటే వాళ్ళు ఇచ్చిన లైసెన్స్కు 1000 రెట్లు తీసి ఈ 1000 రెట్లు తీసుకుని ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం దేనికి పనిచేస్తుందో మనకు తెలియదు. నాయకులకు ఇదిగా బానిసలుగా పనిచేస్తున్నారు కానీ ప్రజలకు బానిసలుగా పనిచేయడం లేదు ప్రభుత్వ యంత్రాంగం. అది ఒకటి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. ఇంకో గ్రానైటు, క్వాడ్జ్, దాని మధ్యలో ఈ మధ్య ఒక నవ్వు తెప్పించే విషయం ఒకటి చెప్తాను. మీరు ఇప్పుడు ఇట్ల నుంచి పోయేటప్పుడు, ఇక్కడి నుంచి మదనపల్లి పోయేటప్పుడు చెన్నామర్రిమిట్ట అని వస్తారు. చెన్నామర్రిమిట్ట అంటే అంగళ్ళు యువతలు. చెన్నామర్రిమిట్ట దగ్గర లెఫ్ట్ సైడ్ టామరెండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి చాలా అట్టహాసంగా ఈ వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా చెప్పి ఆ రోజు 3,000 మంది, మీరు కూడా పేపర్ కట్టుకో, 3,000 మంది రైతులను భాగస్వాములు చేస్తున్నాము, నెలకో సంవత్సరానికో 100 కోట్ల ఆదాయం వస్తుంది, సంవత్సరానికి 40,000 టన్నులు చింతపండు ప్రాసెసింగ్ చేస్తామని ఏవో గొప్పలు చెప్పినారు. ఇప్పుడు ఇది చింతపండు ఒడిసే కాలం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో క్లోజ్లో ఉంది. మళ్ళీ నువ్వు చెప్పినవి ఏమైనాయి? దానితోడు ఇంకోటి టమోటా ప్రాసెసింగ్ యూనిట్లని ఆడ 1-2 మండలానికి ఒక నియోజకవర్గానికి 2 అవి ఎవరికి కూడా తెలియవు. ఇవన్నీ ఏం చేస్తాయి? అది కూడా మళ్ళీ సీఎం దాన్ని ఓపెన్ చేయడం, డిజిటల్లో వచ్చి కాదు, డిజిటల్లో కలెక్టర్లు ఉండడం, ఇవన్నీ చేసిన ఎంత జస్ట్ పబ్లిసిటీ. కానీ ప్రజలకి ఏం కావాలో వీళ్ళకి ఎవరికి తెలియదు. ప్రజలకు ఏం కావాలో తెలియదు, ప్రజలకు ఏం చేయాలో తెలియదు. నేను ఒకటే అడుగుతా, ఈరోజు నన్ను మా ఎన్డీఏ ప్రభుత్వం నమ్మకంతో నన్ను పెట్టింది, వైసీపీ ప్రభుత్వం. మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటే అడుగుతాను, ప్రజలకు కూడా ఒకటే చెప్తాను, మీరు ముఖాముఖి కూర్చోబెట్టండి నాయకులు అనేటువంటి. మేము కావచ్చు, వాళ్ళు కావచ్చు, మేము ముందు ఏం చేసినాం, ఏం చేయబోతాం,
ఏం చేస్తామని మా ప్రణాళికబద్ధంగా విత్ ఫిగర్స్, ఊరికే నోటి మాట కాదు, మేము చెప్తాం ఇంత బడ్జెట్ పలాంది మేము చేస్తాం, పలాంది మేము చేస్తాం అని చెప్తాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని నేను చెప్తా ఉన్నాం. ఒక పారిశ్రామికవేత్తగా 40% ఆఫ్ ఇండస్ట్రీస్ నేను తీసుకొస్తానని చెప్తాను. నాకు సంబంధించిన వ్యక్తులకు నాకున్న రిలేషన్తో ఉన్న నా ఫ్రెండ్స్తో నేను తీసుకొస్తాను. నాకు 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ నాకు ఆల్రెడీ మా అధినాయకులు ప్రామిస్ చేసినారు. ఇది నేను చెప్తా ఉన్నా. హంద్రీనివో పిల్ల కాలువలు 2002-2003లో ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే మా దగ్గర ఉంది. ప్రతి చెరువుకు నీళ్ళు అందించేటట్లు దాన్ని తీసుకొచ్చి మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి 96-97లో ఆయన పూర్తి విజన్తో వాటర్ను మనము వేస్ట్ చేయకూడదు, వాటర్ను కొద్దిగా వాడుకొని కరెక్ట్గా చేయాలని చెప్పి ఇజ్రాయెల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని మొన్న ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 2019 వరకు కొనసాగించి ఆయన ఎంతోమంది రైతులకు దేవుళ్ళలాగా సాయం చేసినారు. ఈరోజు ఏమైంది? 5 ఏళ్ళ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు లేవు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పనిముట్లకు సబ్సిడీ లేదు, డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా లేదు. సో ఇవన్నీ చూసి మీకు ఏదో చేంజ్ తీసుకురావాలని చెప్పి రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా ఇవన్నీ చూసిన తర్వాతే మీరు అన్నట్లు నా నియోజకవర్గంలో మేజర్గా ఉండేటివి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి రైతులు ఈరోజు పంటలు పండించలేక బీడులుగా వదిలేసి దిక్కుదోచని స్థితిలో ఇండ్ల దగ్గర గమ్మున కూర్చోన్నారు. రెండవది నిరుద్యోగులు, చదువుకున్న పిల్లోళ్ళు పల్లెల్లో అయితే పల్లె దగ్గర రచ్చ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, రాత్రిలో ఇది టౌన్లో అయితే ఏం దిక్కు తెలియక వీళ్ళు దాంతోపాటు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో గంజాయి అంటే తెలియని వాళ్ళకు గంజాయిని పరిచయం చేసినారు. ఇట్లాంటి దుస్థితి తీసుకొచ్చినారు. దీనివలన భావితరాలు ఏమవుతుంది? అది భవిష్యత్తులో దేశానికి ఎంతో సేవ చేయాల్సిన ఈ యువత ఈరోజు చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అయ్యి వాళ్ళ పరిస్థితి ఏంది రేపు? ఏదో మార్పు తీసుకురావాలని వచ్చారు. దాని తెలుగుదేశం పార్టీ నుంచే ఆ మార్పు సాధ్యమని చెప్పి ఎలా నమ్మారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం గత 5 ఏళ్ళుగా చూస్తా ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ 5 ఏళ్ళుగా ఏమన్నా మేజర్ ఇండస్ట్రీస్ రావడం కానీ, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఎంప్లాయ్మెంట్ చేయడం కానీ, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో కానీ, మరీ ముఖ్యంగా ఈయనైతే ఏది ప్రామిస్ చేసినాడో మెగా డిఎస్సి అని ఇది ఇవ్వడం కానీ ఇవేంటివి జరగలే. ఇప్పుడు ఇవేంటివి జరగలేదంటే ఆయనకు ఆ విజన్ లేదని కదా. ఓకే, అంటే మీరు చెప్తున్నారు గత 20 ఏళ్ళుగా నేను రాజకీయాలను గమనిస్తూ ఉన్నాను, నా నియోజకవర్గ సమస్యలను చూస్తూనే ఉన్నాను. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఆ సమస్యలను అలాగే వదిలిపెట్టాడు కదా. మరి ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్పిన, గత పాలకులు వాళ్లకు తోచింది చేసినారని. ఇప్పుడు ఆయన ఉన్న 14 సంవత్సరాలలో సీఎంగా ఉన్నప్పుడు మా ప్రభుత్వము ఇక్కడ తంబలపల్లి నియోజకవర్గంలో అధికారంలో ఉంది 14 నుంచి 19 వరకే. అంతకుముందు 1999లో కానీ 2004లో కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఎవరన్నా కానీ అధికారంలో మీరున్నారు. అధికారంలో మేమున్నాం. నేను ఒకటి అడుగుతాను, నేను మీతో కూడా, ఇప్పుడు దీని పరిస్థితులు తెలుసుకోవాల్సింది ఎవరు? ఎమ్మెల్యే దీన్ని తీసుకొని నా కాన్స్టిట్యున్సీకి నేను ఇప్పుడు చెప్తాను, నేను మీకే చెప్పిన దీనివల్ల నేను ఇది చేస్తాను, దీనివల్ల ఇది వివరించాలి. ఎవరున్నారు? ఒక సీఎం వచ్చి మన ఏరియాని చూడ్డాడు, ఆయన చూడలేడు కాబట్టి ఆయన కింద ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. దాన్ని భౌగోళిక పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గం కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన సెక్టార్ కావచ్చు, దాని పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకుపోయి ప్రాజెక్ట్ ఇవ్వాలి. దాన్ని నా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నేను ఈ విధంగా సొల్యూషన్ చేస్తాను, సో దీనికి నాకు సహకరించండి. ఆ సహకరించిన అడిగే నాయకులు లేడు అంటున్నాను నేను ఇంతవరకు. సో అడిగితే చంద్రబాబు చేస్తారు, ఖచ్చితంగా చేసేటోళ్ళు కదా. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇప్పుడు నేను కొత్తవాడిని, నేను నియోజకవర్గానికి కొత్తవాడిని కాదు, నియోజకవర్గంలో ఉన్న పెద్ద పొలిటీషియన్స్ కొత్తవాడిని కావచ్చు, కొత్త పిల్లోడిని కావచ్చు, కానీ నియోజకవర్గానికి కొత్త కాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన అన్నీ చూసుకున్నాను. నా విజన్ నేను ఆయనకు చెప్పినాను కాబట్టి నా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలనుకుంటున్నాం. సో మేము ఇంతవరకు ఈ సెక్టార్లో, ఇంతవరకు బిజినెస్ సెక్టార్లో కానీ, జాబ్స్లో కానీ ఇంత తీసుకొచ్చినాం. ఇటువరకు మేము లైఫ్ ఇక్కడ ఇంతవరకు ఉంది.
మాకు ఒక అవకాశం ఇస్తే మా నియోజకవర్గాన్ని ఈ విధంగా డెవలప్ చేస్తామని చెప్పి అన్ని వివరించడంతో ఆయన సర్వే చేసుకొని కన్విన్స్ అయ్యి మన సర్వే రిపోర్ట్లు కూడా వాళ్ళని జయచంద్ర రెడ్డికి ఇస్తే ఎట్లా ఉంటుంది, పర్వాలేదు, చదువుకున్న పిల్లోడు, బిజినెస్లో సక్సెస్ అయినాడు, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, ఇంత స్టేజ్కి ఎదిగినాడు అని మా నియోజకవర్గ ప్రజలు నా మీద నమ్మకంతో ఆయనకి సర్వేల్లో గుడ్ సర్వే రిపోర్ట్ ఇస్తేనే నన్ను సెలెక్ట్ చేసినాడు. సో ఇవన్నీ కూడా ముందే చెప్పారు, మన డెవలప్మెంట్స్ మీ ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ మొత్తం కూడా ముందుగానే వివరించారు. అవును, మొత్తం వివరించాను. సో తెలుగుదేశం పార్టీకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారా, లేదా ఇతర రాజకీయ పార్టీలను కూడా కాంటాక్ట్ అయ్యి అక్కడెక్కడన్నా అవకాశం లభించకపోగల తెలుగుదేశం పార్టీకి రావడం? నేను నా జీవితంలో కాంటాక్ట్ అయింది ఒక తెలుగుదేశం పార్టీని, వాళ్ళకే వివరించడం జరిగింది నా ప్రాజెక్టు. ఎందుకంటే మనం కన్నులారా డెవలప్మెంటు విజన్ ఉన్న నాయకుడు ఆయనని నమ్మినాము, ఆయన ఒకడైతేనే డెవలప్ చేస్తాడని నమ్మినాము కాబట్టి ఆయనకు ఒకనికే చెప్పడం జరిగింది. కానీ ఏ వేరే పార్టీలు దేన్ని మనం అప్రోచ్ కాలేదు. ఇవాళ జాబితా చూస్తుంటే ఎంతోమంది చాలామంది కష్టపడినటువంటి, అంటే ఈ నియోజకవర్గం అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు అవకాశం దక్కలేదని చంద్రబాబు పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులకు సీట్లు అమ్ముకునేస్తున్నాడు చంద్రబాబు అని బాహాటంగానే మాజీ ఎమ్మెల్యేలు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వచ్చిన 3 నెలల్లోనే టికెట్ సాధించినట్టు మీరు కూడా అలాంటి పదవిలు ఏమైనా చేశారా చంద్రబాబు గారు? ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నేను 3 నెలల్లో పార్టీలో జాయిన్ అయినా తప్ప నేను వచ్చింది 3 నెలలు కాదు. నాకు ఆయనతోటి నాకు స్టార్టింగ్ నేను ఇంజనీరింగ్ అయిపోతానే 2001 to 2003లో నేను నాబార్డులో పనిచేశాను కుప్పంలో. అప్పుడు ఆయన సీఎం, స్పెషల్ ఆఫీసర్ గారు శరత్ గారు ఉన్నారు, నేను నాబార్డులో వర్క్ చేశాను. అప్పుడు ఆయన దగ్గరగా చూసినాను. నేను పెద్దగా ఇంటరాక్షన్ ఉన్న పరిచయం లేదు, కానీ అక్కడున్న లీడర్లు పరిచయం, కానీ ఆయన దగ్గరగా ఆయన ఏం చేస్తాడో చూసినాం. తర్వాత మనకు కూడా ఇప్పుడు పాలిటిక్స్లోకి రావాలంటే ఇది నాట్ ఈజీ. ఫస్ట్ ఫ్యామిలీ సెటిల్ కావాలా, మనం సెటిల్ కావాలా, తర్వాతనే దీంట్లోకి స్టెప్ వెళ్ళాలి. సో అవన్నీ చూసుకునేకి మనకు కూడా ఒక 15-20 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. ఆ కష్టం ఎట్లా తిరిగి మనం ఒక్కసారినే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలనే కసితో పని చేసి అంత దూరం తీసుకొచ్చినాం. ఇప్పుడు వీళ్ళు చెప్తానే ఇట్లు సీట్లు అమ్ముకున్నారు ఇది అది అంటే అంత పెద్ద, అది 42 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. వాళ్ళు సీట్లు అమ్ముకుంటే ఈ కొత్తగా వచ్చిన పార్టీలు వాళ్ళేం అమ్ముకోవాలా? అది ఏంటంటే కొందరు నిజమైన కార్యకర్తలు కానీ నిజమైన పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ అట్లాంటి ఆరోపణలు చేయరు. నేనైతే అట్లాంటివి నాకైతే అంత అంటే ఇట్లా నీ డబ్బులు ఇవి అనేది అయితే నా వరకు రాలేదు. సో మిమ్మల్ని ఏం డిమాండ్ చేయలేదా పార్టీ ఫండ్ కానీ ఏం కానీ? నన్నైతే ఎవరు చేయలేరు, డిమాండ్ ఏం చేయలేదు. సో ఇవన్నీ ఆరోపణలే మీ పార్టీలో ఉండి బయటకు చేస్తున్నటువంటి ఆరోపణలు? అదే జస్ట్ ఇప్పుడు మనం అదేంటంటే అది నాయకుల నుంచి వచ్చే ఆరోపణ, కార్యకర్తల నుంచి కాదు. కార్యకర్తలు ఏముంది, కార్యకర్తలకు కావాల్సింది సరైన నాయకుడు కావాలా, వాళ్ళను రేపు పొద్దున్నే ఏ చిన్నది కానీ పెద్దది కానీ సమస్య నుంచి వాళ్ళను కాపాడుకోవాలా, వాళ్ళకు అండదండగా ఉండాలా. అట్లా మనం లోకల్ కాబట్టి ఇప్పటి వరకు గత 15 ఏళ్ళుగా ఉన్నటోళ్ళు ఎవరు లోకల్ లేరు, వాళ్ళంతా బయట ఉండేటోళ్ళు. ఇప్పుడు మీరు తమ్మలపల్లి చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు కావచ్చు, వేరే పార్టీ ఆఫీసు కావచ్చు, మొట్టమొదటిగా తమ్మలపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పెట్టింది మేమే. అంటే పార్టీ ఆఫీసులు ఉంటాయి పార్ట్ టైం, అట్లా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫీస్ పెట్టి నా సొంత జాగాలో నా దాంట్లో ఆఫీస్ పెట్టుకొని ఉన్నది మేమే. సో ఏంటి సార్ ఇండస్ట్రీ లిస్ట్ అని విన్నాము, సౌత్ ఆఫ్రికాలో ఏదో బిజినెసెస్ అని విన్నాము, ఏంటి బిజినెస్ టర్న్ ఓవర్ ఏ విధంగా ఉంది, అలా ఉంది? మాది లిక్కర్ ఇండస్ట్రీస్ అండి. దీంట్లో నేను 2011లో ఎంటర్ అయినాను లిక్కర్లోకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి లిక్కర్ దాంట్లోకి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, మాది లిక్కర్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో టోటల్ అంతా అబ్రాడ్లోనేనా? టోటల్ అబ్రాడ్లో ఉంది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఒకటి, యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్, 2 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బిజినెసెస్ అంతా ఎవరు చూస్తుంటారు సార్? నా మేనేజర్స్ చూస్తుంటారు. మేమే పోతా ఉంటాం సంవత్సరానికి ఒకసారి 1 నెల 2 నెలలు అట్లా పోయిస్తుంటాం ఎవరి ఇయర్. సో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ ఒకవేళ అధికారం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూర్చోవడం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను మా బావగారు ఇద్దరం పార్ట్నర్స్. ఆయన వెళ్తా అంటాడు, నేను ఏదైనా అవసరమైతే తప్ప నా అవసరం ఉండదు అక్కడ. మెటీరియల్ అన్నీ ఇక్కడి నుంచి పంపిస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఆయన పోయి వస్తూ అంటాడు. ఎందుకంటే మా ఫ్యామిలీసే మొత్తం ఆడ ఉన్నది, మేము మేనేజర్లుగా పెట్టుకునేదంతా మా రిలేషన్స్, మా ఫ్యామిలీస్ ఉన్నారు. మా నియోజకవర్గ పిల్లోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ
కొంతమంది దగ్గర వచ్చిన పిల్లలందరూ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ మన నియోజకవర్గం వాళ్ళే కాబట్టి ఆ ఇష్యూ ఏముండదు మాకు. ఏమన్నా హార్డ్ స్టాప్స్ ఏదైనా గవర్నమెంట్తో మాట్లాడాలా ఇట్లాంటివి ఏంటన్నా ఉన్నప్పుడు మాత్రం పోయి 1 వీక్ ఉండేసి వస్తూ ఉంటాం. సో నియోజకవర్గంలో బాగా దూసుకు వెళ్తున్నారు, ప్రచారంలో అన్ని మండలాల్లో బాగా తిరుగుతున్నారని టాక్ కూడా నడుస్తుంది. డబ్బులు కూడా సొంత డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నట్టున్నారు. రాజకీయాల్లో పెడితే తిరిగి రాదని తెలిసే పెడుతున్నారా? అంటే డబ్బులు తిరిగి రాదనేది రాజకీయాలు అనేది మనం అది అన్నీ ఊహించుకొని వచ్చినవే. కానీ ఎప్పుడు మనం డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ రేపు వస్తాయి. ఇప్పుడు ఇది వ్యాపారం కాదు. నా దృష్టిలో రాజకీయం అనేది ఒక సోషల్ సర్వీస్. ఆ సోషల్ సర్వీస్ చేయగలిగే కెపాసిటీ నీకుంటేనే చేయాల. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా ఫ్యామిలీ ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి నేను అక్కడికి ఓకే నా ఫ్యామిలీ సేఫ్ అన్నాకనే నేను దీంట్లోకి వచ్చిన. నేనేదో అప్పులు చేసో లేకపోతే క్రేజ్ కోసము ఇంకో దానికో రాలే. నాకు ఇటు వరకు ఉంది, ఓకే ఇది నా ఫ్యామిలీకి సేఫ్. ఇది రాజకీయాల్లో మనం పెట్టింది ఇంకో అవుతుందా పోతుందా డబ్బులు సంపాదించాలని మేము రాజకీయాలకి రాలే. డబ్బులు సంపాదించే మార్గాలు నాకు చాలా ఉన్నాయి. నా వ్యాపారాలు నాకుండా నేను చేసుకుంటాను. కేవలం కాన్స్టిట్యున్సీని ఒక లెవెల్ వరకు డెవలప్ చేసి పార్టీని స్ట్రాంగ్ చేసి ఉన్న నాయకుల్ని గట్టిగా ఇప్పుడు ఈ పొద్దు నేను కాదు రేపు మా నాయకుడు ఎవరిని పంపించినా తంబలపల్లి నియోజకవర్గానికి గెలిచేటట్లు పార్టీని స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు ఉన్న ఈ వర్గం ఆ వర్గం ఇట్లా వర్గాలు ఏంటివి లేకుండా అందరినీ ఒక లైన్లోకి పార్టీ లైన్లోకి తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసి నేను కూడా చెప్తాను ఇప్పుడు కూడా మా వాళ్ళకి శంకర వర్గము లేకపోతే లక్ష్మీదేవమ్మ వర్గము లేకపోతే పార్టీ వర్గము ఇవి కాదు. అది అందరూ టీడీపీ పార్టీ. రేపొద్దునే నేనే కాదు మా నాయకుడు నేను సమర్థవంతంగా చేసేంతసేపు ఆయన కూడా నాకు ఇస్తాడు. నేను ఏదైనా మిస్టేక్స్ చేసి సరిగ్గా చేయకపోతే ఆయన ఖచ్చితంగా నన్ను కానీ వేరే వాడిని ఇస్తారు. విజన్ ఉన్న నాయకుడిని. ఇప్పుడు నేను విజన్ ఉన్న నాయకుడు నమ్మినాడు కాబట్టి నన్ను ఇచ్చినాడు. ఇప్పుడు నేను చేయలేదనుకో నేనేందుకు చెప్తాను ఊరికే పేపర్లకు పరిమితం చేసి తీరా మనము అధికారంలోకి మన ప్రభుత్వం వస్తుంది మనం ఏం చేయలేకపోయినాం అనుకో అప్పుడు నేను ఫెయిల్యూర్ అయినా కూడా నెక్స్ట్ ఆయన పంపించే నాయకుడు ఎవరికైనా కూడా ఈ సమస్య రాకూడదు. వీళ్ళు సపోర్టు వాళ్ళ సపోర్టు ఆ వర్గం ఈ వర్గం ఆ సమస్య రాకూడదు. ఏంటి ఆ వర్గం అంటే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గంకి మీకు ఏంటి ఎక్కడ చెడింది నాకైతే ఎక్కర్లేదు. మనకేం చెడుతుంది ఎవరితో ఒకటే ఉంటాం. ఎందుకంటే అసంతృప్తి వాళ్ళు నాయకుడికి సీట్ రాలేదనేది వాళ్ళ అసంతృప్తి అంతే. సో డైరెక్ట్గా ఆయన ఏమంటున్నారు? ఆయన కలిసారా మీరు? నేను శంకర్ యాదవ్ గారిని కలిసే ప్రయత్నం చేసినాను కానీ కలవలేదు. ఆయన కూడా పార్టీకి పని చేయమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న మా అధినాయకులు వచ్చినప్పుడు. ఆయన సిద్ధంగా లేడా కలవడానికి? లేదు కలుస్తాడు, ఎందుకు కలవడు. ఆయన ఇంకా ఇది ఉంటుంది కదా కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, బాధగా ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ ఇంకా బీఫామ్ వచ్చినాక తర్వాత అన్నీ సర్దుకుంటారు. ప్రయత్నంలో ఉన్నారు. మనకేముంది ఇంకా ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే 10 ఏళ్ళు సేవ చేసినాడు పార్టీకి. ఇంకా అట్లా వాళ్ళు మనకు ఉండాలి కదా. మనమైతే ఎవరిని అందరూ వాళ్ళ వంతు ప్రయత్నాలు కానీ వాళ్ళ వంతు ఎంత చేయాలనో అంత చేసినారు. శంకర్ యాదవ్ గారు కావచ్చు, లక్ష్మీదేవమ్మ కావచ్చు, వాళ్ళిద్దరూ చేసిన వాళ్ళే. కాబట్టి మనం ఎవరిని తక్కువ ఎక్కువ కాదు, మనము ఎక్కువ కాదు. మనం ఇప్పుడు కొత్తగా వచ్చినాం, వాళ్ళు ముందు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసే ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇంకా ఈరోజు రేపు అని ఉన్నారు. ఇవన్నీ సర్దుకుంటాయి, బీఫామ్ వచ్చినాక సర్దుకుంటాయి. జాబితాలో మీ పేరు ప్రకటన అనంతరమే కూడా మీరు పెద్దిరెడ్డితో, ద్వారకనాథ్ రెడ్డితో, వైసీపీ నేతలతో దిగినటువంటి ఫోటోలు కొద్దిగా వైరల్ అయ్యి మీరు వైసీపీ కోవట్టు అనేటువంటి ఒక వార్త హల్చల్ చేసినటువంటి అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు మాకు ఈ మొలకల్చెరులో ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూతో ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చేస్తారేమో అని ఒకసారి వాళ్ళిద్దరిని కలవడం అయితే జరిగింది. ఎప్పుడు ఇది 2021లో 21లో. వాళ్ళు మనకు సాయం చేసింది లేదు, మనం వదిలేసినాం. అప్పుడున్న ఎవరు తీసిన ఫోటోలు అంటే ఇప్పుడు నీకు పోవాల్సిన అవసరం నాకేమో. అంతే కదా. గతంలో ఏదో సమస్య నిమిత్తము ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన దగ్గరికి మాకు ఇట్లా చేసినారు, మేము అడ్వాన్స్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాం, మీరేమన్నా ఒకసారి చెప్పండి అని చెప్పినాము. ఆయన చెప్పింది లేదు, మేము అదే వదిలేసినాం. అదే సమస్యను మినిస్టర్కి చెప్పినాం, ఆయన చేసింది లేదు, వదిలేసినాం. అంతే. రాజకీయ చర్చ అయితే ఏం జరగదు. రాజకీయ చర్చ లేదు. రాజకీయాలు లేక అప్పుడు నేను రాజకీయ చర్చ చేసేకి వాళ్ళతో రాజకీయాలు చేయాలి నేను అనుకోలే కదా.
దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో కొంత ఈ వైసీపీ నాయకులు దాన్ని ట్రోల్ చేసుకొని చేసినారు. అది మా అధినాయకులు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను, ఇట్లా ఉండింది, నేను ఒక సమస్యలో వాళ్ళ దగ్గరికి పోయిన మాట వాస్తవమే. పోయినప్పుడు అది ఇప్పుడు 2021లో నాకు ఇట్లా ల్యాండ్ కొన్నప్పుడు జరిగింది. అడిగాడా ఈ విషయం గురించి? ఇదేవో వస్తున్నాయని అంటే చెప్పినాము, అవన్నీ ఎందులో అని. ఇప్పుడు 2020-21 అంటే మనం ఏం లేము కదా. ఇప్పుడు 2020లో మనం క్రికెట్ టోర్నమెంట్ పెట్టించినాం, పిల్లలంతా అడిగితే ఎవరు ఈడున్న పిల్లలంతా అన్న క్రికెట్ పెడదామన్నా టోర్నమెంట్ పెట్టుకుంటామన్నా మాకు హెల్ప్ చేయండి అంటే, సరే ఇంక మన ఊరి పిల్లలు కదా మనం చేసినాం. సో చీఫ్ గెస్ట్గా ఆయన ఎమ్మెల్యేని పిలుచుకున్నారు, వాళ్ళు ట్రోఫీ ఇచ్చాక అది పెట్టినారు ఫోటోలు. ఈ విధంగా అనమాట. ఒకటి వాళ్ళు అనేది ఎవరైనా కూడా నేను కూడా సవాల్ విసిరినా, నేను నిజంగా వైసీపీ పెద్దిరెడ్డి వాళ్ళు కోవర్ట్ అయితే నేను వాళ్ళ దగ్గర వ్యాపారాల్లో కానీ ఇంకో దాని కంటే మీరు ప్రూఫ్స్తో తీసుకురండి, ఖచ్చితంగా నేను తల ఉంచుతాను. నేను ఈ రాజకీయాల నుంచి వెళ్ళి నా వ్యాపారాలు నేను చేసుకుంటాను. అంతేగాని అనవసరమైనవన్నీ చేసుకుంటా దాన్ని ఏదో నేనేదో దేశానికి ద్రోహం చేసినట్లు, నేనేదో టెర్రరిస్ట్ అయినట్టు, తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ఏదో నేను దోసుకొని పోతానట్టు ఇవన్నీ చేయొద్దండి. చేసేది ఉంటే డైరెక్ట్ రాండి, తేల్చుకుందాం. నిజంగా నేను తప్పు చేసింటే నేను ఒప్పుకుంటా. అయినా మనం కోవర్ట్గా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సొంతంగా వచ్చిన వాడిని. ఇప్పుడు కూడా నా వ్యాపారాల్లో నేనున్న 7 దేశాల్లో నా వ్యాపారాలు ఉంటే వాళ్ళు ఉండేది ఆఫ్రికాలో ఒక కంట్రీలో, నేను 7 దేశాల్లో ఉన్నా, వేరే దేశాల్లో నేను ఉన్నది వేరే వాళ్ళు. అని నాకేం అవసరం ఉంటుంది వాళ్ళతో పోయి నేను చేయడం. సో ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీ ఐడియాలజీ కానీ లేదా డెవలప్మెంట్ చేయడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా మీరు మాత్రం ఇక్కడ గెలుపు సాధ్యమైతే మీరు చెప్తున్నటువంటి అన్ని సాధ్యాలు ఎలా సాధ్యపడతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఈ పొద్దు ప్రభుత్వాలు అనేది ఏర్పాటు చేసేది మ్యాక్సిమం ఓటింగ్ని బట్టి ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మా ప్రభుత్వం అయితే 150 to 200% ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలేమీ అంత తెలివి తక్కువలు కాదు, ప్రజలన్నీ గమనిస్తారు. అనుకోవచ్చు చాలామంది వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇది ఇస్తున్నాం అది ఇస్తాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నావంటే, నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తున్నావంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తుంది? మన దగ్గర బిలో ప్రావర్టీ లైన్ ఉన్నప్పుడు, మన దగ్గర సంపద నువ్వు సృష్టించి సంపద ఉన్నప్పుడు వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళను కూడా బిలో ప్రావర్టీ లైన్ నుంచి కొంచెం అప్పుకు తీసుకురానికి సంక్షేమ పథకాలు ఇస్తుంది. నాకు నేను తిరిగిన 24 కంట్రీల్లో నాకు తెలిసినది ఏదైనా నాకు తెలిసింది. అంటే ఈ రాజకీయాలు నాకు తెలియదు కానీ సో ఈరోజు కూడా ఇప్పుడు వెనిజులా చూడండి, ఒకప్పుడు ఎంత స్ట్రాంగెస్ట్ కంట్రీ వెనిజులా. ఎప్పుడైతే వాడు సంక్షేమ పథకాలని ఇదని చేయకపోయినా ఉత్పత్తి తగ్గిపోయి సోమరులు చేసి ఈడ కూడా నేను అనేది ఏమంటే, ఏ నాయకులు కానీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆలోచించాల్సింది సంపదను సృష్టించడం. సంపదను సృష్టిస్తేనే ఆ సంపద నువ్వు ఖర్చు పెడితే ప్రజలు బాగుపోతారు, రాష్ట్రము బాగుపడుతుంది, అన్ని విధాలు ఉంటుంది. కానీ ఈ గత 5 ఏళ్ళుగా చూడండి 7 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసినాడు. దాంట్లో మరీ ఆయన చెప్తానేది 2,50,000 కోట్లు నేను సంక్షేమ పథకానికి ఇచ్చిన అంటున్నాడు. నువ్వు అప్పు చేయడమే తప్పు, దాంట్లో 2.5 లక్షల కోట్లు మాత్రం సంక్షేమ పథకాలకు ఇచ్చినావు, మిగతా 4.5 లక్షల కోట్లు ఏం చేసినావు? మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే, ఎవరినైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్టేట్ డెవలప్మెంట్ నేను అడుగుతానది పిఎంజిఎస్వై కింద పల్లెలకు రోడ్లు వేసినది అవి సెంట్రల్. స్టేట్ డెవలప్మెంట్ కింద ఉన్న డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇవన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్, మిగతా డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్కు దేనికి ఎంత బడ్జెట్ ఇచ్చినాడని మీరు చెప్పగలరా? ఒకప్పుడు ఎట్లుండేది, బడ్జెట్ వస్తానే ఏ మినిస్టర్కి ఏ సెక్టార్కి ఎంత ఇచ్చినాడు అనేది మనకు తెలిసేది. ఈ పొద్దు ఎవరన్నా దాని గురించి చూస్తున్నారా? నాకైతే తెలియదు ఏ సెక్టార్కి ఎంత ఇచ్చినాడని. ఏ సెక్టార్కి ఎంత ఇస్తున్నాడో అది ఎంత ఖర్చు ఎవరికి తెలియదు. అటవీ శాఖకి ఎంత అంటే ఇంక ఏంటికి యాడికి పోతుంది స్టేటు? అంటే నీ దగ్గర సంపద లేదు.
నువ్వు బడ్జెట్ ప్రసంగాలు కూడా చూడండి, గమనించండి. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని రెండు పెడతారు. డైరెక్ట్ ఇన్కమ్ మనకు వచ్చేది మన ట్యాక్సుల ద్వారా, రెవెన్యూ ద్వారా, ఈ ఎక్సైజ్ ద్వారా, వీటన్నిటి డైరెక్ట్ ఇన్కమ్ కింద పరిగణిస్తారు. ఈరోజు డైరెక్ట్ ఇన్కమ్ ఏ బడ్జెట్ అయినా చూడండి, ఎవరి ఇయర్ వాళ్ళు బడ్జెట్ పెట్టేది అదొక పెట్టి తెచ్చి హంగామా చేసి పెడతారు. డైరెక్ట్ ఇన్కమ్ 10% ఉంది. ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ అనుకో, డైరెక్ట్ ఇన్కమ్ నాకు తెలిసి వాళ్ళ ప్రసంగాల్లో 40 నుంచి 50 వేల కోట్లు ఉండదు, కానీ 2 లక్షల కోట్లు బడ్జెట్ పెడతావు. ఈ 1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావా అంటే దానికి ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు ఈ 1.5 లక్షల కోట్లు నువ్వు బడ్జెట్ పెట్టేసినావు, 2 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టేసినావు, ఈ 50,000 కోట్లు అడుగుందో ఎవరికి తెలియదు. నువ్వు ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంది? నువ్వు ఫ్యాక్టరీల ద్వారానో ఇంకోటి ద్వారానో ట్యాక్సుల ద్వారానో ఇవన్నీ నేను తెస్తానని మాట ఇవ్వడం, లేదు అప్పు. కానీ అప్పు అయితే తెస్తాను, కానీ దానికి తగిన డెవలప్మెంట్ లేదు. అది పరిస్థితి. సో ఈ పరిస్థితులన్నీ చూసి మార్పు సాధ్యము 100% కాదు, 200% మార్పు సాధ్యము. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ అండ్ సెంట్రల్ 2 చోట్ల వస్తుంది. మనం నియోజకవర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి మంచి చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో అది మొత్తం మీద తంబలపల్లి నియోజకవర్గ వాసిగా కూడా గడిచినటువంటి ఇన్నేళ్ళు తనకు ఎదురైనటువంటి సమస్యలు, తాను ఈ స్టేజ్కి రావడానికి పడ్డటువంటి కష్టాలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తన నియోజకవర్గ ప్రజలకు ఏదో మంచి చేయాలనేటువంటి ఒక సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వర్గాలన్నీ కూడా స్ట్రీమ్లైన్ తీసుకుని వస్తూ ఫ్యూచర్ రాజకీయ నాయకులకు కూడా సులభంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంటే సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పార్టీ అని నమ్మే విధంగా దాన్ని ఇక్కడ మార్పు తీసుకొని వచ్చే విధంగా కూడా ముందుకెళ్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తనకు గుర్తెరిగినటువంటి ఒక వ్యక్తిగా తీసుకురావాల్సినటువంటి మార్పులు కావచ్చు, చేయాల్సినటువంటి అభివృద్ధులన్నింటినీ కూడా ఒక ఎజెండాగా తీసుకొని ఇప్పటికే అధినాయకుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి చంద్రబాబు మాట ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీలో తాను అభ్యర్థిగా చేరడంతో పాటు తన ప్రకటన కూడా సాధ్యపడిందని చెప్పి ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నాను. నియోజకవర్గంలో ఉండేటువంటి శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ప్రజా శ్రేయస్సు, ప్రజల యొక్క సేవ ముఖ్యంగా ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే అధికార వైసీపీ నుంచి కూడా విసుగు పొందినటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమినే తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఖాయం. అదేవిధంగా తంబాలపల్లిలో తన విజయం కూడా సాధ్యపడుతుంది, అభివృద్ధి కూడా ముందుకు సాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు జయచంద్రారెడ్డి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, తంబాలపల్లి నియోజకవర్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.